బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నీ పెయిన్స్ అనంగానే చాలా వరకు ఒకప్పుడు ఓల్డ్ ఏజ్‌లో ఉండేవాళ్ళు. సో, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అనంటే కొంచెం కరెక్షన్ చేసుకోవడానికో, లేతే ఇంట్లో దొరికేటువంటి వాటితోనో వాళ్ళు వైద్యం చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడేంటంటే కొంచెం టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్స్ అనేవి ఎక్కువగా రావడం, వీళ్ళు దీనికి హాస్పిటల్స్‌కి వెళ్ళడము, సో, దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇట్లాంటివి కూడా చూస్తాం. అసలు నీ పెయిన్స్‌కి కారణం అంటే ఇప్పుడున్న వాటిలో ఎందుకు ఇంత ఎక్కువగా చూస్తూ ఉన్నామంటారు? సో బేసికలీ నీ పెయిన్స్ అంటేనే పెద్దవాళ్ళలో అది కూడా 10 మందిలో పాతకాలంలో 10 అవును. మందిలో ఏదో ఇద్దరికో ఇద్దరు. ముగ్గురికో ఉండేవి. హ్మ్. ఈ జనరేషన్లో యంగ్స్టర్స్కి ఎక్కువ అయిపోయింది. యంగ్స్టర్స్ అది కూడా చాలా మంది వస్తూ మా దగ్గర ఏమంటారంటే మేడం మోకాలు అరిగిపోయింది అంటున్నారు, లిగమెంట్ ఏదో ప్రాబ్లం ఉందంటున్నారు. అంటే నేనన్నా ఏ సమస్య క్రానిక్ వరకు వెళ్ళదు, స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఇలా అంటే ఇప్పుడు మనము ఒక సిస్టమ్ ముందర గంటల సేపు కూర్చున్నామంటే మొబిలిటీ లేదు కదా. అవును. మనిషికే 2 రోజులు అలా కూర్చుంటే అట్లీస్ట్ 2 అవర్స్ కూర్చుంటే మనం అవి స్ట్రెచెస్ చేసుకొని రిలీజ్ చేసుకుంటాం బాడీ. హ్మ్. ఆ జాయింట్ దగ్గర మొబిలిటీ లేకుండా అలా కూర్చొని ఉంటే స్టిఫ్ అయిపోతాయి అవి. సో దానివల్ల బేసికల్లీ ఎక్కువసేపు కూర్చొని మొబిలిటీ లేకపోవడం వల్ల ఒక డెఫిషియన్ అది ఒక దానివల్ల మోకాలు నొప్పులు వస్తాయి. కొంతమందికి చిన్న చిన్న టక్ టక్ సౌండ్లు రావడము, హెవీగా అనిపించడము, అది కాల్షియం డెఫిషియన్సీ. కొంతమందికి తిమ్మిరి పడతా ఉంటుంది, అది B12 డెఫిషియన్సీ. కొంతమంది నడుస్తున్నా కూర్చుంటున్నా ఒక టైప్ ఆఫ్ రిజిడ్నెస్ ఉంటుంది, అది డి విటమిన్ డెఫిషియన్సీ. కొంతమందికి వీక్గా ఇంకా అక్కడ బోన్ కరగడం స్టార్ట్ అయ్యడము, లిగమెంట్ ప్రాబ్లం రావడము, అక్కడ హెవీగా నడుస్తున్నా కూర్చుంటున్నా రాకుతూ ఉంటారు, ఒక ఒక టైప్ ఆఫ్ చేస్తుంటారు. ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ. ఓకే. మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణం బోన్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ఈ డెఫిషియన్సీస్ చూసుకోవాలి. ఓకే. ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, స్పెషల్లీ కాల్షియం డెఫిషియన్సీ. ఈ 4 డెఫిషియన్సీస్ ఉన్నాయని ప్రతిరోజు మనకి మోకాలు తెలియజేస్తుంది. టక్ టక్ సౌండ్ స్టార్ట్ అయిందా, కాల్షియం తగ్గిపోయింది. కాల్షియం తగ్గిందంటే మనం ఏం చేయమన్నాము, ఆవు పాలల్లో కొద్దిగా నువ్వులు కానీ పంకిన్ సీడ్స్ కానీ 2 దూరగా వేపుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక స్పూన్ ఆవు పాలలో కలుపుకొని తాగండి. అసలు కాల్షియం డెఫిషియన్సీ ఉండదు. మీరు చేసే ప్రయత్నం మోకాలకు అయితే ఏ జాయింట్కి కావాల్సిందో అంత ప్రాపర్ కాల్షియం అందుతుంది కాబట్టి అన్ని జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి. కాబట్టి మనం ఆవు పాలు కొంతమంది పడనప్పుడు మనం ఆల్మండ్స్ ఉంటాయా, 4 to 5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టి దాని స్కిన్ తీసేసి కొద్దిగా గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి. అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్లో కొద్ది పంకిన్ సీడ్స్ నువ్వుల పౌడర్ కలుపుకొని తీసుకోండి. చిన్న బెల్లం ముక్క వేసుకోండి, ఐరన్ కూడా డెఫిషియన్సీ క్లియర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎందుకు డెఫిషియన్సీస్ ఆ టక్ టక్ సౌండ్ దగ్గర లేదంటే ఆ స్టిఫ్నెస్ దగ్గరే మీరు తగ్గించేసుకున్నారు మోకాలు నొప్పి బికాస్ ఆఫ్ త్రూ ఫుడ్ ద్వారా. ఇంకా నెక్స్ట్ తిమ్మిరి వరకు వెళ్ళింది అనుకోండి, సెకండ్ స్టేజ్. అప్పుడు ఏంటంటే బేసికల్లీ తిమ్మిరి వరకు వచ్చిందంటే B12 డెఫిషియన్సీ. మీరు టెస్ట్ చేయించుకోండి, 100% B12 డెఫిషియన్సీ ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, ఎన్ని లేవండి. పూల్ మకానా ఉంది, రాజగిర అంటే తోటకూర విత్తనాల ఇది ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, మునక్కాడలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్ని లేవు. ఇవన్నీ మనం రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకుంటుంటే అది తిమ్మిరి అనుకోండి. పూల్ మకానా రెగ్యులర్గా ఒక బౌల్లో తీసుకొని తినండి, డెఫినెట్గా B12 డెఫిషియన్సీ పోతుంది, B కాంప్లెక్స్. అది లేదంటే మజ్జిగనం కొద్దిగా రైస్ని రాత్రిపూట మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా నైట్ అంతా పెట్టి మార్నింగ్ లేచాక మంచిగా స్మాష్ చేసుకొని తీసుకోండి, మంచి B కాంప్లెక్స్ విటమిన్స్ కదా అవి. జనరల్ థింగ్స్ కదా, అంటే మన ఇంట్లో దొరికే వాటితోనే మంచి మెడిసిన్. మన కిచెనే మన మెడిసిన్ అంట. అదే న్యాచురల్గా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇంకా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి, మష్రూమ్స్ ఉంటాయి, మనకి నట్స్ ఉంటాయి, ఆల్మండ్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అంటే తోటకూర, బచ్చల కూర అండ్ స్పెషల్లీ మెంతి కూర, మునగాకు, మోర్ ఐరన్. ఇవన్నీ డెఫిషియన్సీస్ క్లియర్ చేసుకుంటే మనకి మోకాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చి మోకాలు అరిగిపోతున్నంత వరకు రాదు కదా. సో ఒకవేళ మోకాలు నొప్పి అరిగిపోయి నొప్పి వచ్చినా కూడా న్యాచురల్ కూడా ఉంది రెమెడీ, అదే మెరాకిల్ ఆయిల్ అంటారు. నేనైతే ఒక మంచిగా నువ్వుల నూనె తీసుకొని ఒక 150 ml ఆయిల్, నువ్వుల నూనె, వాము పువ్వు, పుదీనా పువ్వు, కొద్ది కర్పూరం, అది హారతి కర్పూరం అయినా పర్లేదు, ముద్ద కర్పూరం, ఈ మూడింటిని ఒక 50 గ్రాములు తీసుకొని 150 ml ఆఫ్ నువ్వుల నూనెలో కలిపేసుకొని వేసేసేయండి. వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతాయి. అది ఘాటు తత్వాన్ని కలిగి ఉంటాయి, అది ఇమీడియట్ పెయిన్ రిలీఫ్. అది ఫస్ట్ మోకాల కింద భాగంలో మంచి మసాజ్ చేసుకుని దాని తర్వాత పై భాగంలో రాసుకోండి. అసలు మోకాలప్పుడు అసలు ఒక పెయిన్ కిల్లర్ వేసి అలవాటు చేసేసి ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిందే మోకాలు నొప్పి, అది ఏదో అప్పటికప్పుడు తగ్గి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పెయిన్ వచ్చి అది టాబ్లెట్ వేసి కిడ్నీకి ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి. కాబట్టి పెయిన్ వచ్చింది అంటే మనం బెస్ట్ థింగ్ ఒక మ్యాజిక్ ఆయిల్ అంట నేనైతే, అదే నువ్వుల నూనెలో వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలిపేసి ప్రిపేర్ చేసి ఆయిల్ పెట్టేసుకుంటే
మీకు ఆయాసం అనిపించినా, గురక పెడుతున్నా, హెవీగా అనిపిస్తున్నా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆయిల్. నొప్పులకే కాకుండా మనం పడుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల దగ్గర రాసేసి పడుకున్నా కూడా ఆ హెవీనెస్, ఆ టైర్డ్నెస్ కూడా బాగా పోతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఓకే. ఇట్లా మోకాళ్ళ నొప్పులుకుంటే ఈ మ్యాజిక్ ఆయిల్ని మోకాళ్ళ కింద భాగంలో, మోకాళ్ళ పై భాగంలో బాగా రాసుకోండి. ఇంకా బెస్ట్ వే ఏంటంటే అవిసె విత్తనాలు ఉంటాయి కదా, అవునండి. అవిసె విత్తనాలు పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసుకొని ఐస్ ట్రేలో అలా ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్ని మోకాళ్ళ పై భాగంలో, కింద భాగంలో ఐస్ క్యూబ్తో మసాజ్ చేయడమే. ప్లెయిన్ ఐస్ క్యూబ్తో కాకుండా ఫ్లాక్స్ సీడ్స్తో ప్రిపేర్ చేసాం, అవిసె విత్తనాలతో ప్రిపేర్ చేసాం. ఓకే. రాసేసుకొని మంచిగా మన గోరువెచ్చని క్లాత్తో అదంతా తుడిచేసేయండి. మనకి అంత జిడ్డు జిడ్డుగా అవుతుంది మా వేసుకుంటే. దాని తర్వాత మంచి ఈ మ్యాజిక్ ఆయిల్ని అప్లై చేయండి. బెస్ట్ థింగ్. దాంతోపాటు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఉండి కూడా హెవీ వాకింగ్ చేస్తుంటారు, అవి కొన్ని రోజులు ఆపేయాలి. కొంతమందికి సైక్లింగ్ చేయడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చాలా రిలాక్సేషన్ ఉంటాయి. కొంతమందికి సైక్లింగ్ చేస్తే ఇంకా స్టిఫ్ అయిపోతాయి. డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్గా ఉంటుంది అది. అది మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేసుకోవాలి. మ్యాజిక్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. రోజు బెడ్ మీద కూర్చొని స్ట్రైట్గా ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసి మోకాళ్ళ కింద భాగంలో పెట్టి కాళ్ళు స్ట్రెచెస్ చేయడం, ముందుకి వెనక్కి సైడ్ చేయడం. అలా చేసుకుంటే మొబిలిటీ బాగుంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, మజిల్ స్టిఫ్నెస్ అంటే స్టిఫ్నెస్ అనేది ఉండకుండా మజిల్ హెల్దీగా ఉంటుంది. కాబట్టి మనం ఫుడ్ ద్వారా కవర్ చేసుకుంటున్నాం, మ్యాజిక్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం. మోర్ దెన్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు రావు, మనకి ఉన్నా కూడా తగ్గిపోతుంది తొందరగా. ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులు కూడా మనకేంటంటే జన్యు పరంగా, జీన్స్ పరంగా వచ్చే అవకాశం ఉందంటారు. చాలా రేర్ కేసెస్లో అది. అండ్ ఉంటాయి కానీ రేర్ కేసెస్. బట్ నేను ఇంకోటి ఏంటంటే బరువు వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అధిక బరువు ఉండడం వల్ల ఆ పట్టెల బోన్ ఇంత ఉంటుంది, దాని మీద ఈ బరువు అంతా పడడం వల్ల కూడా. సో బరువు కూడా కంట్రోల్ చేసుకోవాలి, లిమిట్గా తిని తొందరగా పడుకోవడము. సో చేసుకుంటూ ఈ డెఫిషియన్సీస్ లేకుండా ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం, చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకోవడం, పిల్లో పెట్టుకొని చేసుకుంటే మనకి మోకాళ్ళ నొప్పులు ఉండవు. మేడం, ఇప్పుడు మీరు అన్నారు బరువు ఉండడము అని చెప్పి, ఒబేసిటీతో వల్ల కూడా దీనికి చాలా ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. సో గుజ్జు అరిగిపోవడం అంటూ ఉంటాం. సో అది దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం చెప్పానా, ఎప్పుడైతే క్రానిక్గా అంటే ఒక్కొక్క డెఫిషియన్సీ తగ్గితేనే మనకి గుజ్జు అనేది మనం గుజ్జు లేకపోవడము, లేదంటే బోన్కి మధ్యలో రాపిడి ఎక్కువైపోవడం, కరగడం స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం, ఎవ్రీ డెఫిషియన్సీ లీడ్స్ టు క్రానిక్ ప్రాబ్లమ్. ఫస్ట్ డెఫిషియన్సీస్ క్లియర్ చేస్తే మనకి గుజ్జు లేకపోవడం ఇవన్నీ జరగవు కదా. చాలా మంది మహావీర సీడ్స్ వాడుతుంటారు, అవి నేను ఏమంటానంటే ఏవైనా సరే వాడినంత వరకే వాడి ఆపేసామే ఇబ్బంది ఉంటుంది. నేనేమంటున్నా, ఆ వాడడం వరకు కూడా ఎంత 4-5 రోజులు వాడి ఆపేస్తారు. వాడితే పర్మనెంట్గా వాడాలి. ఫుడ్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి, ఫస్ట్ డెఫిషియన్సీస్ క్లియర్ చేసుకోండి, ఈ మ్యాజిక్ ఆయిల్ రాసుకోండి. అండ్ స్పెషల్లీ బరువు అధికంగా ఉంటే తక్కువ తినడం, తొందర తినడం, డిన్నర్ తొందర చేయడం, తొందర పడుకోవడం, ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది. మీరు చేసే ప్రయత్నం బరువుతో పాటు మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.